లైఫ్ ఇన్స్పిరేషన్ కి హృదయపూర్వక స్వాగతం. ధర్మక్షేత్రంలో యుద్ధం ఏ రకంగా జరుగుతోంది అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, అందువల్ల హస్తినాపుర సింహాసనం పాండవులకు వచ్చింది. కానీ పాండవులు వనవాసానికి వెళ్లిన తర్వాత రాజ్యభారం తాత్కాలికంగా ధృతరాష్ట్రుడికి అప్పగించారు. ఆయన భార్య గాంధారి, ఆ దంపతులకు కలిగినటువంటి 100 మంది సంతానమే కౌరవులు, ఒక కుమార్తె దుస్సల. ధృతరాష్ట్రుడి స్వభావం, కుమారులపైన ఉన్న అతి మమకారము, అపారమైన ప్రేమ అతన్ని అధర్మం వైపు నడిపించింది. ఆ ప్రేమ వల్ల ఆయనకు ధర్మం కనిపించకుండా పోయింది. దాంతోపాటు స్వార్థపరుడు, రాజ్యాన్ని తన కుమారుడైన దుర్యోధనుడు పాలించాలన్న కోరికతో న్యాయం పాండవుల పక్షాన ఉన్నా దాన్ని అంగీకరించలేకపోయాడు. రాజ్యాధికారాన్ని వదులుకోలేక తన కుమారుడైన దుర్యోధనుడి దుర్మార్గాన్ని ఆపలేకపోయిన అసమర్థుడు. జుతక్రీడ పాండవులను అవమానించే క్రీడ అని తెలిసినా దాన్ని ఆపగలిగి ఉండి కూడా ఆపలేదు. దానికి కారణం దుర్యోధనుడిపై ఉన్న అభిమానమే. అదేవిధంగా ద్రౌపది అవమానించబడుతున్న ఆయన జోక్యం చేసుకోలేదు. రాజ్య విభజనలో పాండవులకు న్యాయమైన భాగం ఇవ్వకుండా యుద్ధానికి కారణమయ్యాడు. యుద్ధం నివారించమని, శాంతి సామరస్యం కాపాడమని కృష్ణుడు చెప్పినా కూడా కుమారుడి స్వార్థాన్ని అడ్డుకోలేకపోయాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు కుమారుడిపై గల మమకారంతో తప్పులు జరుగుతున్నా మౌనం వహించి యుద్ధానికి కారణమైన ఒక అసమర్థ తండ్రి. మనం మొదటి శ్లోకంలో చెప్పుకున్నట్టు ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతోందని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఎందుకంటే ధర్మం ఎప్పుడూ పాండవుల పక్షాన ఉంది. కాబట్టి ధర్మక్షేత్రంలో జరిగే యుద్ధంలో పాపకార్యాలు చేసిన కౌరవులు ఓడిపోవడం ఖాయం అన్న భయం ధృతరాష్ట్రుడికి ఉంది. కానీ తన కుమారులపై ఉన్న మమకారం వదులుకోలేకపోయాడు. తన కుమారుడైన దుర్యోధనుడు గెలిచి తీరాలి అన్నదే ధృతరాష్ట్రుడి ఒకే ఒక్క కోరిక. ఆ కోరికే ధృతరాష్ట్రుణ్ణి ఒక అసమర్థ తండ్రిగా నిలబెట్టింది. ధర్మం తన పక్షం లేదని తెలిసినా బహుశా నా కుమారులు గెలిచే మార్గం దొరుకుతుందేమో అన్న కోరిక తన అంధత్వాన్ని శరీరానికే కాకుండా మనసుకు కూడా అంటేలా చేసింది. తన కుమారులు అధర్మం వైపు నడుస్తున్నారని తెలిసినా అంగీకరించలేకపోయాడు. అంటే మనిషి యొక్క స్వార్థము, తన వాళ్లపైన ఉన్న అతిమమకారము నిజాన్ని కనపడనీయకుండా చేస్తుంది అనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ. అదే భయంతో ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రంలో ఏం జరుగుతోందో అన్న కుతూహలంతో తన ప్రియ సలహాదారుడైన సంజయుడిని అడుగుతాడు. దానికి సంజయుడు ఈ విధంగా సమాధానం ఇస్తాడు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుడితో సంజయుడు యుద్ధంలో జరిగే విషయాలు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వ్యూహాకారంగా రచించబడి ఉన్న పాండవ సేనను చూసి రాజైన దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు యుద్ధ శాస్త్రానుసారంగా పాండవ సైన్యాన్ని వజ్రము అనే పేరు గల వ్యూహంతో యుద్ధానికి సిద్ధం చేయడాన్ని, అద్భుతమైన వ్యూహ రచనను చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. పాండవుల యుద్ధ రచన కన్నా కౌరవుల సైన్యాన్ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఆచార్యుడు, గురువు, కౌరవ సేనాధిపతి అయిన ద్రోణాచార్యుల వద్దకు తానే స్వయంగా వెళ్ళాడు. దుర్యోధనుడు రాజు, అహంకారి అయినప్పటికీ కూడా తన క్రింది స్థాయిలో ఉన్నటువంటి సేనానాయకుడి వద్దకు తానే స్వయంగా వెళ్ళవలసి వచ్చింది. ప్రారంభంలోనే రాజు ధైర్యాన్ని కోల్పోవడం అశుభం. కానీ వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, గురుస్థానమున్న ద్రోణాచార్యునికి విధేయత చూపించడమే ఆ క్షణంలో సరైనదని భావించి తానే స్వయంగా వెళ్ళి ద్రోణాచార్యులతో అంటాడు. సంజయుడు ధృతరాష్ట్రుడి మంత్రి, సలహాదారుడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా కళ్లకు కనిపిస్తున్నట్టుగా తెలుసుకోవడం అతని ప్రత్యేకత. ఆ దివ్య దృష్టితో యుద్ధాన్ని కళ్ళారా చూసినట్టు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అంతేకాకుండా సంజయుడు సత్యవంతుడు, రాజుకు ఇష్టం లేకపోయినా నిజమే చెప్పేవాడు. యుద్ధ ఫలితము ముందుగానే తెలుసుకున్నాడు. కౌరవులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వారు ఓడిపోతారని ముందుగానే గ్రహించాడు. తన రాజైన ధృతరాష్ట్రుడికి పాండవులు శత్రువులు అని తెలిసినా కూడా వారి మహత్తును నిష్పక్షపాతంగా అంగీకరించాడు. ధృతరాష్ట్రుడి కోపానికి భయపడకుండా శాంతంగా నిజమే చెప్పేవాడు. కాబట్టి భగవద్గీతలో సంజయుడి పాత్ర గీత ఆరంభంలోనే మొదలవుతుంది. అర్జునుడు, కృష్ణుడు మధ్య సంభాషణ మొత్తం సంజయుడి ద్వారా మనకు తెలుస్తుంది. ఇక యుద్ధంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఏమంటాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.